सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्देऽहं गुरुपरम्पराम् वन्देऽहं श्रीत्रिनाथगुरुभ्यो नमः। హిందూ సనాతన ధర్మంలో ఎందరో మహనీయులు గురువులు వాళ్ళందరికీ కూడా కరచరణములకు నమస్కరిస్తూ మనందరి తల్లి నా హృదయ నివాస అయినటువంటి జగన్మాత బిందు త్రికోణ వశుకోణ దశారయుగ్మ మన్మస్రదళ సంయుత షోడశారం పృథ త్రిభువరయుతం పరిత చతుద్వారః శ్రీచక్రమే ఉదితం పరదేవతాయః త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. అమ్మవారి యొక్క కర చరణములకు నమస్కరిస్తూ ఉపన్యాసం ప్రారంభించే ముందు త్రినాథ్ గురూజీ గారి పాట, త్రినాథ్ గురూజీ గారి మాట, ఆ తర్వాత మన కార్యక్రమంలోకి వెళదామమ్మా. ముందుగా త్రినాథ్ గురూజీ గారి యొక్క మాట. నిజముగా నీవు ఈ జన్మలో ధరించాలని ఉంటే వెంటనే నీలో ఉన్న బద్ధకము స్వామరితనము విడిచిపెట్టు అని గురువుగారు అంటున్నారు. ఇక్కడ 2 పాయింట్లమ్మా. మనము మళ్ళా పుట్టాలి, ఈ సంసార లంపటంలోనే ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు హాయిగా వారానికి ఒకసారి గుర్తు రావడం, స్వామికో నమస్కారం పెట్టడం, ఓ 10 నిమిషాలు గుళ్ళో కూర్చోవడం, మన కష్టం సుఖం బాధ స్వామికి చెప్పుకోవడం, వెళ్ళిపోవడం, అది ఒక కేటగిరీ. అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా పుడతారు, చనిపోతూ ఉంటారు. అదే చెప్పబోతున్నాను ఇక్కడ ఈ వారం మీకు. అందుకనే గురువుగారు ఏమంటున్నారంటే, ఈ జన్మలోనే నీవు ధరించాలనుకుంటే ఫస్ట్ ఏం వదిలేయాలమ్మా? బద్ధకము స్వామర్థనం విడిచిపెట్టాలి. సత్సంగానికి రావాలనేటువంటి కాన్సెప్ట్ ఉదయం నుంచి హృదయాల్లో ఉండాలి. వారానికి ఒక రోజే మనం ఈరోజు ఖచ్చితంగా సత్సంగానికి వెళ్ళాలి, అమ్మ నామం చేయాలి, జీవితానికి సంబంధించినటువంటి ఒక 4 విషయాలను విందాం, వీలైతే ఆచరిద్దాం అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు జన్మరాహిత్యం నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక 2వ మహనీయులు మాట. అమ్మమ్మలు ఎవరైనా సరే ఏ విషయంలోనైనా సరే ఏడన చేస్తున్నారనుకో, నీవు తొందరపడకు, చేసుకోమని అనాలి. ఏడారా మనం ఏ విషయంలో కూడా తొందర పడకూడదు. అవతల వాళ్ళు హేళన చేస్తుంటే ఎలాంటి హేళన? ఆ పాడేవారు వద్దు, ఆ చెప్పేవారు వద్దు, ఆ చేసేవారు వద్దు కదా, ఇలాగా. కానీ కాలము చాలా మనం అనుకున్నటువంటి మంచిది కాదమ్మా. ఒక నిమిషంలోనే పైకి ఎత్తుతూ ఉంటుంది, ఒక నిమిషంలోనే కిందకి దించుతూ ఉంటుంది. అందుకే ఏదో ఒక రోజున నిన్ను హేళన చేసినటువంటి వారితో సలాం పుట్టించేటువంటి రోజు ఈ కాలమే తీసుకొస్తుంది. అంతవరకు నువ్వు చేయవలసింది ఏంటి? ఓర్పుతో ఉండు. నీ ఓర్పు తప్పకుండా ప్రపంచానికి తెలుస్తుంది అని మరొక మహానుభావుడు చెప్పాడు అన్నమాట.
అందుకని ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మనము అణిగిపోయే ఉండాలి. తాబేలు తన అవయవాలన్నింటినీ శబ్దం అయితే లోనకి ఎలాగైతే ముడుచుకుంటుందో మనలో ఉండేటువంటి ఇంద్రియాలను కూడా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోగలిగితే మంచి ఉన్నతమైనటువంటి స్థితులు వస్తాయి అని మహనీయుల మాట. ఇక త్రినాథ్ గురూజీ గారి యొక్క పాట. త్రినాథ్ గురూజీ గారు అమ్మవారి మీద అద్భుతమైనటువంటి గీతాలు ఎలాగైతే రాశారో, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఎలాగైతే ఉంటాయమ్మా, నిజమైనటువంటి భక్తుడికి ఇక్కడ బొమ్మలాంటి అమ్మ ఉండాలి, నేను ధరించాలి అనుకుంటే నాణ్యానికి రెండో పక్కన ఉన్నటువంటి బొరుసు లాంటి తత్వము ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీరు జన్మ రాహిత్యం నుంచి బయటపడతారు, లేకపోతే ఇంపాసిబుల్, పడలేరు అనమాట. మళ్ళా పునరపి జననం పునరపి మరణం, చావాలి పుట్టాలి, చావాలి పుట్టాలి. అందుకే గురువుగారు మనసు మీద ఒక పాట రాశారు, ఒకే ఒక చరణము, రెండు పల్లవులు. ఎందుకంటే నాకు పూర్తిగా పాడే అవకాశం ఉండదమ్మా. నాకు 8:15 ఇస్తున్నారు, 20 నిమిషాల్లో క్లోజ్ చేసేయాలి కదండి. కాబట్టి ఏం చెప్తున్నారో చూడండి, మనసు ఎలాంటిదో చూడండి, ఒక్కసారి గ్రహించండి. ఎంత చిత్రమో మన మనసు తత్వము, 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 ఎంత ఆపినాగదు నిలవమంటే నిలవదు, ఎంత ఆపినాగదు నిలవమంటే నిలవదు, ఎంత చిత్రము మన మనసు తత్వము, ఎంత చిత్రము మన మనసు తత్వము, అంత నాకేనంటూ పూలన్నీ తిరిగెను, అంత నాకేనంటూ పూలన్నీ తిరిగెను, అన్ని నాకేనంటూ ఊహలలో ఎగిరెను, అన్ని నాకేనంటూ ఊహలలో ఎగిరెను, కుక్కలాగా తిరిగెను, పిచ్చి కుక్కలాగా తిరిగెను, కుక్కలాగా తిరిగెను, పిచ్చి కుక్కలాగా తిరిగెను. మా తత్వాన్ని ప్రారంభించబోతున్నాం ఈ రోజున. కానీ మనసు చూసారా ఎలాంటిదో? ఇక్కడ కూర్చుంటారు, మీరు నిజంగా చెప్పండి, మీరు ప్లస్ మీ మనస్సు ఇక్కడ ఎంత మంది ఉంది? ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న మీ మనసు ఎక్కడెక్కడికో విడిపోతుంది, మీ ప్రమేయం లేకుండా. పిల్లల దగ్గరకో, వ్యవహారం దగ్గరకో, ఇంకో చోటకో, ఇంకో చోటకో. కానీ మనసుని ఊరికి విడిచిపెడితే ఎవరైతే సాధకుడు ఉన్నాడో, అమ్మ నామములో ధరించాలనుకుంటున్నారో, అలాంటి సాధకులు ఏవేవి కట్టాలో చెప్తారు. వీటిని కట్టకుండా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని సత్సంగాలకు వెళ్ళినా, ఎంత కాలం తిరిగినా ప్రయాస తప్ప ఇంకొకటి ఉండదు. మన మనసు అలాంటిదాట వదిలిపెడితే. లాస్ట్ చరణం, అది ధ్యానము చేయును కొద్దిసేపు నిలవమంటే, అది ధ్యానము చేయును కొద్దిసేపు నిలవమంటే, అమ్మ స్మరణ చేయును కొంతసేపు ఆగమంటే, అమ్మ స్మరణ చేయును కొంతసేపు ఆగమంటే, పదాయను విషం కక్కబూనెను, చూసారా బాపు ఏంటో చెప్తున్నారమ్మా, ఏదో లంపటాల్లో, బాధల్లోనూ, బెంగల్లోనూ, సంసార బంధాల్లోనూ ఇలా ఉండిపోతున్నాం తల్లి. కనీసం నీ మనసు నీ దగ్గర పెట్టి చెయ్యాలని అంటున్నాను. ఇవాళ నీ మనసు నీ దగ్గర పెట్టి చేద్దామని అనుకుంటున్నానమ్మా, నీ పూజ చేద్దామనుకుంటున్నాను, నీ నామం చెప్పుదాం అనుకుంటున్నాను అని అనుకుంటాడు. కానీ లోనున్న మనసు ఒక ఇచ్చేయదవా, నువ్వు చేస్తావా, నన్ను జయించాలి కదరా నువ్వు అని
వెంటనే ఫోన్ వస్తుంది. ఫోన్ పెట్టుకుని హలో 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 అంట కన్వర్ట్ అయిపోమా. చూసారా మనసు, ఈ మనసుని మనం కంట్రోల్ చేయలేము. అందుకే అమ్మా నేను అసత్తుని తల్లి చూడండి ఎలాంటి భావాలతో రాసినటువంటి పాటల్లో గురువు గారి. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా మనం కార్యక్రమంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇది గురువు గారి రచనలో పాటమ్మ. ఇకపోతే టైం 8:25. సరే 8:20 లేకపోతే అమ్మ ముందుగా నా వీడియోలు చూస్తున్నటువంటి సత్సంగ సభ్యులు, అధినేతలు, అలాగే భవానీమాల్లో ఉన్నటువంటి భక్తులు, అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ అయినటువంటి యువర్స్, ఈ రోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ రోజున తత్వము అనేటువంటి ఒక మహా సబ్జెక్ట్ని మొదలు పెడుతున్నాను క్లుప్తంగా. ఇవాళ ఊరికే తత్వం అంటే ఏంటో చెప్పి ఆపేస్తాను. కరెక్ట్గా 35 కల్లా ఆపేస్తాను. తత్వం అంటే ఏమిటనేటువంటిది మీకు తెలియాలి, మీకు ఓపిక ఉండాలి. నాకు కూడా నా శక్తికి మించినటువంటి సబ్జెక్ట్ ఇది. ఇందులో ఏముందో చెప్తానేనండి అమ్మ. రామాయణం చదవడం వల్ల ఏం జరుగుతుందమ్మా? రామాయణం చదవడం వల్ల ఏం జరుగుతుంది? రాముడి కోసం జరుగుతుంది, అంతే కదా. శివపురాణం చదవడం వల్ల ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుందండి? బాబా వారి చరిత్ర చదివామనుకోండి ఏం జరుగుతుందమ్మా? బాబా కోసం తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వైభవం చదివామనుకో ఏం జరుగుతుందమ్మా? వెంకట బాబు కోసం తెలుస్తుంది. దేవి భాగవతం చదివామనుకోమ్మా ఏం తెలుస్తుందమ్మా? అమ్మవారి కోసం తెలుస్తుంది. మరి వీళ్ళందరికీ గ్రంథాలు ఉన్నప్పుడు, చరిత్రలు ఉన్నప్పుడు వాళ్ళలాంటి శక్తులు మన దగ్గర లేవు. కానీ వాళ్ళకలాగే మనం పుట్టాంగా. మరి మనకి ఒక గ్రంథం ఉండాలి కదా. అర్హరా గ్రంథం ఏంటి? అర్హరా మనకి ఒక గ్రంథం ఉంది, తత్వజ్ఞానం అంట. వాళ్ళందరికీ ఎట్లాంటి గ్రంథం అయితే ఉందో అమ్మా, ఎవరైతే ఆ భగవంతుడి కోసం మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఫస్ట్ మీ కోసం మీకు తెలియాలి. ఇదే తత్వం. ఒక వంట వచ్చిన ఆవిడ ఇంకొక ఆవిడకి వంట నేర్పగలదు తప్ప, వంట రానటువంటి ఆవిడ ఇంకొక ఆవిడకి వంట చెప్తే ఎలా ఉంటుందమ్మా? అసలు మీకోసం మీరు తెలుసుకోకుండా ఈ పూజలు చేసిన, గుళ్ళకి వెళ్ళిన ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. కానీ వీరి కోసం తెలియాలి. వీళ్ళ కోసం తెలియాలంటే ముందు మన కోసం మనకు తెలియాలి. ఎంతమంది మహనీయులు ప్రవచనాలు చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా చివరికి సారం ఒక్కటే మీరు తెలుసుకుంటే మీకోసమే మీరు తెలుసుకోండి. 18 అధ్యాయాలతో 751 శ్లోకం అనుకుంటాను. రంజెల్లేటువంటి భగవద్గీత యొక్క సారం ఏ శ్లోకం తీసుకున్నా మీకోసం మీరు తెలుసుకోండి అని కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి ఈసారి నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా అటో కడుపు ఇటో కడుపు కాకుండా ఒక 20 నిమిషాల టైం కేటాయించి చూడాలని ఈ వీడియో ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ జీవితాలను చెప్పబోతున్నాను. ఈ రోజు నుంచి భగవంతుడి కోసం మనం వినేసాం కదా, ఇప్పుడు తత్వం కోసం మనం చెప్పుకుంటున్నాం. అమ్మ తత్వము అంటే ఆత్మబోధ. చాలా పెద్ద పదం అమ్మ. తత్వం అంటే ఏంటారా? ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుందమ్మా? మీలో ఉంది. మీలో ఉండేటువంటి ఆత్మకి మీరు ఎప్పుడైనా బోధ చేశారా? ఓ ఆత్మ, నువ్వు ఎలా ఉంటూ ఇలా ఆలోచిస్తున్నావేంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా?
ఓ ఆత్మ, నా మనసు ఏంటి తప్పుడు పక్కకి వెళ్తుంది, నా మనసు ఏంటి తప్పుడు ఆలోచనకి వెళ్తుంది, ఇది కాదు కదా, మనం ఇలా కదా వెళ్ళాలి అని మీరు మీ మనసుకి ఎప్పుడైనా బోధ చేశారా? ఈ రోజు వరకును చేయలేదు. ఇంకా అలాగే ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానం అంటే మన ఆత్మకి మనము జ్ఞానాన్ని నేర్పడం. ఏ మనిషి అయినా సరే తరించాలి అనుకుంటే, తను ఈ జన్మ కడజన్మ చేసుకోవాలి అనుకుంటేనే నా మాటలు వినండి. లేదయ్యా బాబు, మేము పుణ్యాలు పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసి మళ్ళా జన్మలో భార్య పిల్లలు మనవలతో మేమంతా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ఆత్మబోధ మీకు అవసరం లేదు. మీరు ఊరికి ఏదో పూజ చేసుకున్నది వాళ్ళ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి పూజలు జీవితంలో 100 చేసుకుని వెళ్ళిపోవచ్చు. దీనికి ఫలితం వస్తుంది. మళ్ళా జన్మలో ఇంకొంచెం మంచి పోతకు వస్తుంది. ఖచ్చితంగా కొంచెం మంచి జన్మ వస్తుంది మళ్ళా. అంటే మన ఎదురుకుండా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, బతకలేనటువంటి వాళ్ళు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, ఎందుకురా జీవితం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి ఏంటి వ్యత్యాసము? మరి అప్పుడు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి అన్నీ చేస్తే మంచి జీవితం వస్తుంది. కానీ ఆత్మబోధ అంటే జన్మ రాహిత్యం నుంచి బయటపడిపోవాలి. మళ్ళీ సంసారం, లంపటాలు ఇవి ఏమీ ఉండకూడదు. అమ్మ పాదాల దగ్గరికి చేరిపోవాలి. చేరాలి అంటే సహస్రనామాలు అష్టోత్తరాలు కాదు, అవి నేను తప్పు పడటం లేదు. ముందు నీలో ఉండేటువంటి ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయో చెప్తాను. కనీసం 3 నెలలు పడుతుంది. ఇదిగో నేను రేపు ఆదివారం మొదలు పెడుతున్నాను. వారానికి 1 రోజు ఇక్కడికి వస్తాను. వారానికి ప్రతి సత్సంగం తిరగడానికి కేశవరం సత్సంగం ముహూర్తం పెట్టుకున్నాను. రేపు ఆదివారం పెడుతున్నాను. ఇదిగో మన రాయవరం సత్సంగం వార్షికోత్సవం అయ్యింది. పాపం అప్పటికప్పుడు పిలిచారు. మనకు అవేవి ఉండవు కదా, వెళ్ళాము, ఆనందపడ్డారు. కానీ మరి నాకు ఓపిక ఉండాలి కదా, నా శరీరం సహకరించాలి కదా. అందుకే ప్రతి సత్సంగానికి భవిష్యత్తులో ఆంజనేయుడు వస్తున్నాడు. ఒక సత్సంగం నిలబట్టవచ్చు, 2 నిలబట్టవచ్చు. ఎవరు వద్దన్నా కాదన్నా గురూజీ గారి యొక్క సత్సంగాలు ప్రారంభిస్తున్నాం. అది కూడా కేశవరం నుంచి. కాబట్టి మనలో ఉండేటువంటి అంతఃకరణాలు ఏంటండి? మనస్సు, బుద్ధి, అహం, చిత్తం. ఈ 4 వాటికి నీవు చేసేటువంటి బోధే ఆత్మబోధ. ఈ రోజు మిమ్మల్ని చీని వాళ్ళ కింద చేసిన ఈ 4 మనస్సు, బుద్ధి, అహం, చిత్తం. మిమ్మల్ని మహా సాత్వికులుగా చేసిన ఈ 4. పక్కింటి వదిలి గారు బండ బూతులు తిట్టినా కూడా వదిన ఓలే నీకు ఓలే చెప్పడుతుంది. అంత సాత్విక తత్వం ఈ 4. లేదు అర్హరణ ఏదంటే అర్హరా నన్ను ఇలాగంటావా అనే కోపం వచ్చి నేను లెగిసిపోయేది అనుకోండి, ఇంకా ఈ 4 నా కంట్రోల్లో లేవు. గమనించుకోండి తల్లిలారా, ఈ 4 మీ కంట్రోల్లో లేవు. క్షణంలో కోపం వస్తున్నా, క్షణంలో రోషం వస్తున్నా, క్షణంలో అసూయ పడుతున్నా ఈ 4 మీ కంట్రోల్లో లేవు. ఈ 4 ఏమేం చేస్తాయో చెప్తారు, అస్సలు మిస్ అవ్వకండి. అదిగో తత్వము అంటే ఆత్మబోధ. ముందు నీ 4 వాటికి నీవు చేసేటువంటి బోధే ఆత్మబోధ. అందుకే తత్వము అంటే ఇప్పుడు ఈ మనసులో ఉండేటువంటి ఆత్మకి తత్వము అనేటువంటి పదము, దానిలో భావం ఏంటంటే త్వం ప్లస్ అసి. చాలా పెద్ద పదాలమ్మా. ఈ రోజున మీకు నేను చెప్పేటువంటి మాటలన్నీ ఒక భగవద్గీత నుంచి, ఒక శంకరులు వివేక చూడమని నుంచి, ఒక రామకృష్ణ పరమహంస బోధల నుంచి, ఆ గ్రంథాల నుంచి అన్వేషణ చేసి చిన్ని మాటలను నేను తయారు చేయడం జరిగింది. కాబట్టి తత్వమసి అంటే ఓ మనసా నీవు అది అయి ఉన్నావో చెప్పడం. అర్హరా నీ మనసుకి నువ్వు అదే ఉన్నావని చెప్తున్నాడు. ఏమై ఉన్నావు? నీవు భగవంతుని యొక్క స్వరూపానివై ఉన్నావు. మనం ఎక్కడి నుంచి వచ్చావు? భగవంతుని దగ్గర నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందుకు భగవంతుని దగ్గరికి వెళ్దామా, మళ్ళా చావు పుట్టుకుల్లో పడదామా?
కుక్క జన్మం, నక్క జన్మం, క్రిమి జన్మం, మామూలు కీటక జన్మం, గెద్ద జన్మం ఇందులో పడతామా? పడకుండా ఉండాలంటే ఇవి మనకి తెలియాలి. అందుకనే చూడండి, ఈ రహస్యము తెలిసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళే గురువులు. ఇప్పుడు మాతాజీలు గురువులు నమస్కారాలు ఎందుకు పెడుతున్నాం? వాళ్ళు ఈ 4 గంటల్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ 4 గంటల్ని కూడా అమ్మవారితో బంధింపలయం చేస్తారు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా 365 రోజులు కూడా ఈ 4 గంటల్ని అమ్మవారితో కలుపుతారు. అందుకే నిరతము వాళ్ళ ఆలోచనలన్నీ అమ్మవారితో ఉంటాయి. మరి మనం సామాన్యమైనటువంటి మానవులం కదా, మరి మనం ఏం చేస్తాం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి బాహ్యమైనటువంటి ఎన్నో విషయాలు కదా, ఎన్నో నంపట, వాటితో ఊగిసలాడుతూ ఆలోచన చేస్తూ ఆనందపడుతూ మనం ఉంటాం. అందుకే ఆ స్థితికి మనం వెళ్ళలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం నమస్కారం చేస్తున్నాం. చివరిగా దీన్ని చెప్పి ముగిస్తున్నానమ్మా. వచ్చే వారం నుంచి ఇది ఇలా చెప్పినా కూడా మీకు బోర్ కొడుతుంది. దీనికి కొన్ని ఇతిహాసాలు మనం చేర్చుకుని ఎదరికెళ్దాం. బాగా ఏనండి అమ్మ, మనము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి? ఎవరారా చెప్పారా? మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఒక 10 నిమిషాలు ఉంటే సెల్ ఫోన్ పెట్టుకొని గెలికేస్తున్నారు తప్ప యూట్యూబ్లు అన్నీ, ఒక 10 నిమిషాలు ఉంటే టీవీ ఛానల్ పెట్టుకొని ఆ సీరియల్ అప్పటి చూస్తున్నారు తప్ప అసలు మీరు ఎప్పుడన్నా ప్రశాంతం కూర్చుని ఇంతకాలం బట్టి సత్సంగాలకు వచ్చారు, నేనెవరిని, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎంతసేపు చూసినా భార్య, పిల్లలు, సంపాదన, డబ్బు, బంగారం ఇదే. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మరింత మంది సత్సంగ సభ్యులుగా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్నటువంటి సత్సంగ సభ్యులారా, అధినేతలారా, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళారా, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మీ పుట్టుక యొక్క రహస్యం 3 భాగాల్లో ఆధారపడి ఉంది. దీంతో నేను ఫోన్ చేస్తున్నాను. అమ్మ, ఎవరన్నా సరే త్రికోణం అంటే చూశారు కదమ్మా, ఎప్పుడన్నాను చూడండి, మీ పుట్టుక దీంతో ముగిసిపోతుంది. త్రికోణం అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందమ్మా, ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఉన్నావు, మానవుడు. ఈ మయాన్ని 84 లక్షల జీవరాశుల్ని భగవంతుడు సృష్టి చేశాడు. బాగా వినాలి, ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి నుంచి 84 లక్షల జీవరాశులుగా ఉండి ఆ జీవరాశుల్లో నీకు అన్నీ తెలిసినటువంటి జీవి మానవుడు కాబట్టి ఇక్కడ ఉన్నావు. ఈ మానవుడు పుట్టుక కారణం ఏంటి? ఈ ప్లేసులో ఉండేటువంటి కర్మలు. ఈ కర్మలన్నీ కూడా ఎప్పుడు నువ్వు ఇంతకు ముందు జన్మలో చేసుకున్న కర్మలు. ఈ మానవుడిగా పుట్టి ఈ పూర్వజన్మలో ఉండేటువంటి మంచి కర్మలను, చెడ్డ కర్మల్ని అనుభవించగలిగితే నీవు భగవంతుడు చేరాలి. కానీ ఇక్కడ భగవంతుడు ఈ పాయింట్లో మాయ అనేటువంటి ఒక ఎగ్జామ్ పెట్టాడు, ఒక పరీక్ష పెట్టాడు. ఈ మాయని జయించగలిగితేనే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఓ మానవుడు ఈ కర్మల్ని అనుభవిస్తూ భగవంతుడిని చేరాలంటే మాయ వెంటనే ఓ ఆగవయ్యా మాయ కల్పిస్తుంది. ఇక్కడ అర్హత పాపము ఈ కర్మను అనుభవిస్తూ వారం సత్సంగానికి వెళదాం అని అనుకుంటున్నాడు పాపం. వెంటనే మాయ అడ్డొచ్చేసి ఏ వెళ్తాం వద్దు, వారం వెళ్ళి సత్సంగం కదా అని మనం ఎందులో పడ్డాం? మాయలో పడ్డాం కదా. ఇక్కడ ఎలా పోతే ఈ కర్మల సంగతి ఎలా పెట్టండి. ఇక్కడ నువ్వు పుట్టి ఈ కర్మలు ఉన్నాయనేటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే ఈ భాగంలో మళ్ళా నువ్వు కర్మలు చేస్తావు. కొన్ని మంచి కర్మలు, మళ్ళా కొన్ని చెడ్డ కర్మలు. మంచి కర్మలకు మంచి ఫలితము, చెడ్డ కర్మలకి పాప ఫలితము వస్తుంది. అయ్యయ్యో, మానవుడిగా భగవంతుడి నుంచి వచ్చి మానవుడిగా పుట్టి ఈ కర్మల్ని అనుభవించడానికి సిద్ధపడి మనం ఉండాలి. కొత్త కర్మలు చేయకుండా ఉండాలి, పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అందుకే ఇక్కడి నుంచి ఈ పుణ్యకర్మలను పట్టుకొని ఈ జన్మలో కర్మలు అనుభవించడానికి వెళ్ళాలి అంటే
ఇదిగో ఇక్కడ మీకు ఆత్మజ్ఞానం కావాలి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో ఏవి మంచి కర్మలో, ఏవి మంచి పుణ్యాలో, ఏవి పాప పుణ్యాలో అనేటువంటి ఇక్కడ తెలుసుకోగలిగితే మళ్ళా నువ్వు సైకిల్లో పడవు. అప్పుడు ఈ మాయ దగ్గరికి వచ్చినప్పుడు నీవింత బలవంతుడు చూసైతే ఈ కర్మలు అనేక రకాలు ఉంటాయి, ముందు చెప్తాను. అప్పుడు నీవు మాయ దగ్గరికి వచ్చావు, మాయా ఆఫ్టర్ నువ్వెంత, నన్ను ఎవరనుకుంటున్నావు, నా పేరు హరహర, నిత్యము పూజిస్తూ ఉంటాను, నిత్యము జపం చేస్తూ ఉంటాను, నాలో ఆత్మశక్తి చాలా ఉన్నాయి, నువ్వు తప్పుకో, నేను అమ్మవారి సేవ కోసం ఉన్నాను అని ఇక్కడ మాయని జయించగలుగుతారు. దిస్ ఈజ్ ఎ సైకిల్. తత్వములో ఉండేటువంటి సైకిల్ ఇదే. ఈ కర్మలు ఏంటి అనేటువంటివి మనకి వచ్చేవారని చెప్తానన్నమాట. అందుకనే మళ్ళా ఈ పుణ్యకర్మలు పాపకర్మలు చేయడానికి మానవులుగా పుట్టినటువంటి మనము మళ్ళా 2 రకాలు. అరారా మళ్ళా మనం 2 రకాలు. ఒకళ్ళు ఆస్తికులు, రెండో వాళ్ళు నాస్తికులు. నాస్తికులు అనేటువంటి జనము ఇక దేవుడు లేడు, గుడు లేడు, గోపం లేదు, సత్సంగం లేదు, దీక్ష లేదు అనేటువంటి మహానుభావులు, వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు. వాళ్ళ జోలికి వెళ్ళదు. ఇప్పుడు ఈ తత్వం ఎవరికి కావాలంటే ఎవరైతే ఆస్తికులుగా ఉన్నారో, అవును నా మానవ జన్మని సుకృతము చేసుకోవాలి, నా జన్మను సార్థకము చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తత్వజ్ఞానము కావాలి అని తెలియజేస్తూ ఈ రోజుకి ఇక్కడ ఆపి వచ్చేవారు ఈ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో దానికి లఘువుగా మిమ్మల్ని అందరినీ రంజింపజేయడానికి చిన్ని ఇతిహాసాలతో మొదలు పెడతామమ్మా. అందుకే మర్చిపోకూడదు, ఆత్మబోధ అంటే మన శరీరం కోసం మనము తెలుసుకోవడము, మనలో ఉండేటువంటి అంతఃకరణ ఇంద్రియాలని చూడండి. ఒక చిన్న కుర్రోడిని ఎలా నడిపించాలని తల్లి ఆరాట పడతా ఉంటుందో, ప్రతి ఒక్క జీవి కూడా మనలో ఉండేటువంటి ఇంద్రియాలను సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలిగితే మీరు తరించిపోతారు. ఇది ఆత్మబోధ అని తెలియజేసుకుంటూ ఈ రోజు అమ్మవారి యొక్క సేవా కార్యక్రమం చేయించుకున్నటువంటి భక్తుల్ని జగన్మాత ఎళ్ళ వేళల ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ కూడా జగన్మాత చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శక్తి.